గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో ఒలింపియాడ్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామండి. ద సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 27. సమ్ అనేది 27 అని ఇచ్చాడు. నెక్స్ట్ డిఫరెన్స్ అనేది 3 అని ఇచ్చాడండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టూ నెంబర్స్ అని అడుగుతున్నాడు. నేను జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. లెట్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఎక్స్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసి వై అని తీసుకుంటున్నాను. ఓకేనా, టూ నెంబర్స్. ఫస్ట్ నెంబర్ ఎక్స్, నెక్స్ట్ సెకండ్ నెంబర్ అనేది వై అని తీసుకుంటున్నాను. జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను ఎక్స్ వై అని. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సమ్ వచ్చేసి ఏంటి 27 అని ఇచ్చాడు. అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 27 ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 3 అంటే డిఫరెన్స్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 3. నెక్స్ట్ చూడండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని తీసుకోండి, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అని తీసుకోండి. సాల్వ్ 1 and 2 రెండింటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ అడిషన్ చేస్తున్నాను. ఈ వై ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x అవుతుంది. 2x ఈక్వల్ టు 27 ప్లస్ 3. 27 ప్లస్ 3 అంటే 30 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 30 బై, ఇక్కడ మల్టిపుల్లో ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది? డివిజిబుల్ అవుతుంది బై 2. 2 1 2 15. ఎక్స్ ఈక్వల్ టు 15 వచ్చేసింది. ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో అయినా 2 అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 27. ఎక్స్ ప్లస్లో ఏంటి? 15 ప్లస్ వై ఈక్వల్ టు 27. ఇక్కడ పాజిటివ్ ఉంది, అటు వెళ్తే ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. వై ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 27 మైనస్ 15. 27 15. 7 మైనస్ 5 2. 2 మైనస్ 1 1. వై ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, వై ఈక్వల్ టు 12. కానీ మన క్వశ్చన్లో ఏమడిగాడు? రేషియో ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు. టూ నెంబర్స్ రేషియో అడుగుతున్నాడు. టూ నెంబర్స్ రేషియో అని అంటే నేను ఏం తీసుకుంటున్నాను? ఎక్స్ ఈస్ట్ వై అని తీసుకుంటున్నాను. ఎక్స్ ఈస్ట్ వై రేషియో అడుగుతున్నాడు కదా. ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది చూడండి, 15 ఈస్ట్ 12. ఇక్కడ చూడండి 15 కదా, 4 టేబుల్ తోటి 4 టేబుల్ వెళ్తుందా, 4 3 వస్తుంది, 15 రాదు. నెక్స్ట్ 3 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, బై 3 తీసుకుంటే, బై 3 తీసుకున్నాం అనుకో, 3 4 12 వస్తుంది, 3 5 15 వస్తుంది. ఓకే, 3 టేబుల్ తోటి డివిజిబుల్ చేసుకున్నాం అనుకోండి, 5:4 అనేది వస్తుంది. రేషియో అనేది 5:4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 7. డిఫరెన్స్, నేను ఒక నెంబర్ని ఎక్స్ అని తీసుకుంటున్నాను, ఇంకొక నెంబర్ని వై అని తీసుకుంటున్నాను. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్, అడిషన్. సమ్ అని అంటే, సమ్ అంటే ఏంటి చెప్పండి? సమ్ అంటే ప్లస్ చేస్తాము. డిఫరెన్స్ అన్నారనుకోండి, డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ చూడండి డిఫరెన్స్ అడిగాడు. ఎక్స్ మైనస్ వై అనేది ఏమి ఇచ్చాడు చూడండి, 7 అని ఇచ్చాడు. నేను 7 రాసేసుకున్నాను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్. స్క్వేర్స్ యొక్క డిఫరెన్స్ x² మైనస్ y² ఈక్వల్ టు 203 అని ఇచ్చాడండి. 203 అని ఇచ్చాడు. మనల్ని వాట్ ఈస్ ద స్మాలర్ నెంబర్ అని అడుగుతున్నాడు. స్మాలర్ నెంబర్ ఏమవుతుంది అనే క్వశ్చన్ అడుగుతున్నాడు. నేను ఇక్కడ x² మైనస్ y² ఈక్వల్ టు 203 ఉంది. దీన్ని ఏం చేస్తున్నానంటే a² మైనస్ b² అంటే ఫార్ములా చెప్పండి. a² మైనస్ b² ఈక్వల్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఈ ఫార్ములాని దీనికి అప్లై చేసుకోండి. ఏమవుతుంది చూడండి, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 203 అవుతుంది. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ వై అట్లానే ఉంచండి. ఎక్స్ మైనస్ వై అంటే గివెన్ దట్ కండిషన్లో ఏమి ఇచ్చాడు? 7 ఇచ్చాడు. 7 ఈక్వల్ టు 203. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఇక్కడ మల్టిపుల్లో ఉందండి, ఇటు వెళ్తే ఏమవుతుంది? డివిజిబుల్ అవుతుంది. 203/7. ఇక్కడ చూడండి డివిజిబుల్ చేయండి. 7 1 7 2 14. 14 అంటే ఏమవుతుంది చూడండి, ఇది 1 అయిపోతుంది, 10 అవుతుంది. 10 మైనస్ 4 అని అంటే 63. 7 9 63. ఏమొస్తుంది చూడండి, ఎక్స్ ప్లస్ వై
ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి 29. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 29 వచ్చింది. నెక్స్ట్ గివెన్ దట్ కండిషన్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 7 ఇచ్చారు. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 7 రెండింటిని యాడ్ చేయండి. వై క్యాన్సిల్ అయిపోతుంది. 2x ఈక్వల్ టు 29 ప్లస్ 7 16 3 36 అవుతుంది. 36 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అండి 36/2. ఇక్కడ మల్టిపుల్లో ఉంది, ఇటు వస్తే డివిజిబుల్ అవుతుంది. 2 1s 2 8s. ఎక్స్ ఈక్వల్ టు 18 వచ్చేసింది. మనకి క్వశ్చన్ ఏం చూడండి, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 7లో కానీ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 29 దీన్ని 1 అని తీసుకోండి, 2 అని తీసుకోండి. ఈ ఎక్స్ వాల్యూ 1లోనో 2లోనో సబ్స్టిట్యూట్ చేసుకోండి. నేను ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 29 తీసుకున్నాను. ఎక్స్ అంటే ఏంటి చూడండి 18 ప్లస్ వై ఈక్వల్ టు 29. వై ఈక్వల్ టు 29 మైనస్ 18. 29 మైనస్ 18 9 మైనస్ 8 అంటే 1, 2 మైనస్ 1 అంటే 1. వై ఈక్వల్ టు 11 వస్తుందండి. వై ఈక్వల్ టు 11 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 8 వచ్చింది. మనల్ని అడుగుతున్నది నెంబర్ క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి, స్మాలర్ నెంబర్ అడిగాడు. స్మాలర్ నెంబర్ అంటే రెండిట్లో స్మాల్ నెంబర్ ఏది, ఇది 8 ఉంది 11 ఉంది కాబట్టి 11. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యూ ప్లస్ వి ఈక్వల్ టు 84 అండ్ యూ మైనస్ వి ఈక్వల్ టు 4 దెన్ యూ ఈజ్ వి ఈజ్ ఈక్వల్ టు. క్వశ్చన్ నేను యూ ప్లస్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు చూడండి, గివెన్ u ప్లస్ v ఈక్వల్ టు 84 అని ఇచ్చారు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని తీసుకుంటున్నాను. u మైనస్ v ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అని తీసుకుంటున్నాను. యాడింగ్ 1 and 2, 1 ప్లస్ 2ని యాడ్ చేస్తున్నాను. v గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ u ప్లస్ u 2u అవుతుంది. 2u ఈక్వల్ టు 84 ప్లస్ 4 88. ఇక్కడ చూడండి u ఈక్వల్ టు 88. ఇక్కడ మల్టిపుల్లో ఉంది, ఇటు వస్తే డివిజిబుల్ అవుతుంది. 2 88. 2 4s 8 0 8 కిందికి వచ్చేస్తుంది. 2 4s 8 0 2 1s 2 44s. యూ వాల్యూ వచ్చేసి 44 వచ్చేసిందండి. యూ ఈక్వల్ టు 44. యూ ఈక్వల్ టు 44 తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో కానీ ఈక్వేషన్ 1లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఇంప్లైస్ ఏమని చూడండి, యూ ప్లస్ వి ఈక్వల్ టు 84. యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 44 ప్లస్ వి ఈక్వల్ టు 84. వి ఈక్వల్ టు ఇక్కడ అడిషన్లో ఉందండి, అటు వెళ్తే మైనస్ అవుతుంది. 84 మైనస్ 44. వి ఈక్వల్ టు 84 minus 44, 4 minus 4 0, 8 minus 4 4. b ఈక్వల్ టు 40. కానీ మనల్ని క్వశ్చన్లో ఏమడిగాడు, యూ ఈస్ట్ బి ఈక్వల్ అడిగాడు. యూ ఈస్ట్ బి ఈక్వల్ టు యూ అంటే 44 వచ్చిందండి. ఈస్ట్ 40. 4 10s 4 11s 11 ఈస్ట్ 10 అండి ఆన్సర్. థ్యాంక్ యూ.